హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. నార్మల్గానే మనకి పప్పుచారు అంటే చాలా ఇష్టంగా తింటాం కదండి. అలాంటిది ఈరోజు 3 రకాల పప్పులతోనైతే చాలా రుచిగా కమ్మగా ఉండే పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు అంతా మరిగిపోయాక చివరిలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తామండి. అది రుచి ఇంకాస్త బాగుంటుంది. మరి అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని తీసుకోవాలి. కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. అన్ని కరెక్ట్ పప్పులు కొలత ప్రకారం వేసుకుంటే మనకి పప్పుచారు అనేది చిక్కగా వస్తుందండి. అదే కప్పుతో 1 పావు కప్పు వరకు శనగపప్పు, 1 పావు కప్పు వరకు పెసరపప్పు. ఇలా 3 రకాల పప్పులతో కనుక పప్పుచారు ఒక్కసారి చేసి పెట్టండి, భలే రుచిగా ఉంటుంది. అన్నం మనం అసలు ఎంత తింటామో కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు మట్టుకు. ఇలా 3 రకాల పప్పులు వేసుకొని పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి 1-2 సార్లు. ఇలా పప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాక 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. మనము పప్పుచారు పెట్టుకుంటాం అనేటప్పుడు పప్పుని చక్కగా 1 గంట ముందు నానబెట్టుకుంటే పప్పు అనేది మనకి తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే మనం ఈ పప్పుచారులో మీకు ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను సొరకాయ, అలాగే ములక్కాయ, బెండకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కుక్కర్ని చక్కగా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. చింతపండు మీ పులుపుకు తగ్గట్టు నానబెట్టుకోవాలి. ఇక నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. పప్పుకి అయితే నాకు 4 విజిల్లు వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూసారు కదా, పప్పు చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇలా బాగా కుక్ అయిపోయాక పప్పుని పప్పు గుత్తితో చక్కగా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఉండలేం లేకోకుండా చక్కగా మెదుపుకోవాలండి పప్పుని. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ముద్దపప్పు తీసుకొని పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒక ముద్దలో ముద్దపప్పు, కొద్దిగా నెయ్యి, పప్పులో చిటికెడు ఉప్పు వేసుకొని పక్కన తీసుకుంటే ముద్దపప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అలా తినే అలవాటు ఉందా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే నేను పప్పుచారు చేసిన ప్రతిసారి మటుకు వేడివేడిగా చక్కగా కొంచెం ముద్దపప్పు, చిటికెడు ఉప్పు వేసుకొని తీసి పక్కన పెట్టేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి అలా ముద్దపప్పు ఒక ముద్దకు వేసుకొని తినడం, నెయ్యి వేసుకొని తింటే. చూసారు కదా, పప్పులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని మెత్తగా మెదుపుకొని ఉండలేం లేకోకుండా పక్కన పెట్టుకోవాలి. మనము పప్పుచారుకి ఎప్పుడైనా కానీ లాస్ట్లో తాలింపు వేసుకుంటాం కదండి. ఈరోజు ఈ పప్పుచారుకి మటుకు ముందుగానే తాలింపు వేసుకొని చేసుకుంటాం అన్నమాట. స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైపోయాక దాంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 గుప్పెడు వరకు కరివేపాకు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనకి ఎంత ఫ్రై అయితేనే టేస్ట్ అనేది పప్పుచారుకి అంత బాగుంటుందండి. తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ములక్కాయ ముక్కలు, టమాటా ఇవన్నీ వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు అయితే చక్కగా ఇలా ఉల్లిపాయ ఇలా వేసేసుకోవాలండి. పొట్టు తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే పప్పుచారులు చాలా టేస్టీగా ఉంటుందండి. 4 పచ్చిమిర్చిని కూడా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను కూరగాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకే ఉప్పు వేసుకోండి. తర్వాత మనం పప్పుచారులోకి మళ్ళీ వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే మనకి ముక్కలకు అనేది ఉప్పు పట్టేసి తినేటప్పుడు బాగోదండి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆయిల్లోనే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చక్కగా మగ్గిపోతాయండి ఆయిల్లోనే కూరగాయ ముక్కలు అనేటివి. ఈరోజు నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి మీరు ఇలా పప్పుచారు అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మగ్గించేసుకున్నాను. చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసేసుకొని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని పప్పునంతా ఒక్కసారి కలిపేసుకుందాము, ఉండలేం లేకోకుండా. ఇలా చక్కగా కూరగాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి పప్పుచారు అనేది చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్చగా ఉంటే అంతగా బాగోదు. చిక్కగా పెట్టడానికే ట్రై చేయండి. ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ కూరగాయ ముక్కలకు సరిపడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు. మనం తాలింపులో కూడా పసుపు వేయలేదు కదండి, ఇప్పుడు పసుపు వేసుకోవాలి.
ఇలా పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని రెమ్మల్లాగానే వేసేసుకోవాలి. ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయండి. పప్పుచారు మనకు మరిగేటప్పుడు చాలా మంచి వాసన అనేది వస్తుంది. అలా మనము కరివేపాకు రెమ్మలతో సహా వేసుకుంటే ఇంక ఇవన్నీ వేసేసుకున్నాక సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని చక్కగా బాగా మరిగించుకోవాలండి. పప్పుచారు మనకి ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా పప్పుచారు బాగా మరిగిపోతుందండి. ఫ్లేవర్ మట్టుకు చాలా బాగా వస్తుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. నిజంగా 3 రకాల పప్పులతో కదండి చేసుకుంటున్నాం మనము. పప్పుచారు మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మనకి పప్పుచారు అనేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనే ముందు ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకోవాలి. పప్పుచారు అంతా మరిగిపోయి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే అస్సలు స్కిప్ చేయకండి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుకున్నాక. బెల్లం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరిగించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం వేసుకున్న కూరగాయ ముక్కలు కూడా అన్నీ చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయండి. ఇంక ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పప్పుచారు ఎప్పుడైనా కానీ కొంచెం మనం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ చిక్కబడిపోతుంది. చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీగా 3 రకాల పప్పులతోనైతే కమ్మటి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.